హలో గాయ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ మసాలా. ఈసారి మనం బోట్ రాకర్స్ 400 అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అంటే బోట్ కంపెనీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అది ఇండియన్ కంపెనీ. ఇది టోటలీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. లెట్ స్టార్ట్. ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్లో మనకి ఫీచర్స్ అనేది మెన్షన్ చేసిండు. కార్తీక్ అనే హీరో ఫోటో కూడా పెట్టిండు ఇక్కడ మనకి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి మళ్ళీ ఇంకో హీరోయిన్ ఫోటో కూడా పెట్టిండు. హీరోయిన్ ఫోటో పెట్టి అక్కడ మనకి ఫీచర్స్ మెన్షన్ చేసిండు. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అండ్ రీఛార్జబుల్, క్యారీ ఇట్ అరౌండ్ అని ఫీచర్స్ అని మెన్షన్ చేసిండు. సైడ్ ఆఫ్ ది బాక్స్కి మన కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇది టోటలీ మేడ్ ఇన్ ఇండియన్ ప్రోడక్ట్. ఎవరైనా చదవాలనుకుంటే పాజిటివ్ చదువుకోవచ్చు. లోపల బాక్స్ లోపల చూస్తే మనకి ఇట్లుంటుంది. ఒక హెడ్ ఫోన్, 2 కేబుల్స్ను, కొన్ని గ్యారంటీ కార్డ్స్ను, ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇంకో కార్డ్ వచ్చింది కానీ అది నేను పోగొట్టిన, ఎటు పోయిందో అర్థం కావట్లేదు. యూజర్ మాన్యువల్ చూస్తే ఎవరు చదవరు, మరి ఎందుకు ఇస్తారో అర్థం కాదు. దాన్ని మనం పక్కన పడేద్దాం. నెక్స్ట్ మనం చూడొచ్చు అది ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే బోట్ కంపెనీ నుంచి వచ్చే వేరే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇక్కడ కూడా చాలా హీరో హీరోయిన్స్ ఫోటో అని పెట్టేసి, సింగర్స్ కూడా ఉన్నారు, క్రికెటర్స్ కూడా ఇచ్చిండు. అక్కడ మన ధోని, రైనా, డీజే బ్రావో అందరు ఉన్నారు. ఇక్కడ ఆక్స్ కేబుల్ చూడొచ్చు. కేబుల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. లెంత్ కూడా మరీ చిన్నగా ఉండదు, మరి పెద్దగా ఉండదు. దీన్ని ఎలా యూజ్ చేయాలో మనం ముందు చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కేబుల్ మనకి యూఎస్బి కేబుల్ ఇచ్చిండు. క్వాలిటీ అయితే బాగానే ఉంది. అంటే ఇది హెడ్ ఫోన్ ఛార్జ్ చేయడంతో పాటు మనం మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీడియం లెంత్ ఇచ్చిండు, మరీ పెద్ద కాదు మరీ చిన్న కాదు. హెడ్ ఫోన్ దగ్గరకు వచ్చేసరికి మనకి బోట్ బ్రాండింగ్ ఇచ్చిండు. బోత్ సైడ్స్ మనకి బోట్ బ్రాండింగ్ అనేది ఇచ్చిండు. చూడడానికి చాలా బాగుంది. ఇది మీరు రైట్ సైడ్ చూస్తే మనం వాల్యూమ్ బటన్స్, ప్లస్ మైనస్ వాల్యూమ్ బటన్స్, మధ్యలో ప్లే అండ్ పాజ్ బటన్ ఇచ్చిండు. ఇంకోటి మైక్రో యూఎస్బీ ఇచ్చిండు. ఇంకోటి ఆక్స్ ఇన్పుట్ తీసుకోవడానికి అక్కడ ఇంకోటి హెడ్ ఫోన్ జాక్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మనకి మైక్ను, ఎల్ఈడి ఇండికేటర్, అది బ్లూ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎల్ఈడి ఇండికేటర్ ఉంది మనకి. బ్యాండ్ అయితే ఇది మనకి ప్లాస్టిక్ ఇచ్చిన బ్యాండ్. సైడ్స్ కూడా మొత్తం టోటల్ ప్లాస్టిక్ ఉన్నాయి. అంటే ప్లాస్టిక్ అంటే చీప్ ప్లాస్టిక్ కాదు, మంచి ప్లాస్టిక్. కుషనింగ్ మనకి ఫ్యాబ్రిక్ కుషనింగ్ ఇచ్చిండు. సాఫ్ట్గా ఉంది, మరి అంత హార్డ్గా ఏం లేదు. నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ మనకి కుషనింగ్ పైన సింథటిక్ లెదర్తో ఒక చిన్న లేయర్ అనేది ఇచ్చిండు, బ్లాక్ కలర్ది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ సైడ్ హించెస్ అయితే మనకి మెటాలిక్ ఇచ్చిండు, షైనీగా ఉన్నాయి, చూడ్డానికి చాలా బాగుంది. లుక్ బాగా వస్తుంది వీటితో. ఫోల్డింగ్ మనం చేసుకోవచ్చు. ఫోల్డ్ చేస్తే మనకి చాలా కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది ఇది. మరి దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మన హెడ్ సైజ్ ప్రకారం. అంటే పెద్దోళ్ళు అయితే పెద్ద హెడ్ సైజ్, చిన్నోళ్ళకి చిన్నగా చేసుకోవచ్చు. మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సైడ్స్ నుంచి. మళ్ళీ ఇది ఈజీగా మనం కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఇది. మరి దీని ఆక్స్ కేబుల్ని ఎట్లా యూజ్ చేయాలి అంటే, ఇది ఎప్పుడు యూజ్ వస్తుంది అంటే మనకి ఛార్జింగ్ అయిపోయినప్పుడు, దాంట్లో హెడ్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇది మనం పెట్టుకొని డైరెక్ట్ మన ఫోన్తో ప్లగ్ ఇన్ చేసుకుంటే మనకి వితౌట్ బ్యాటరీ యూసేజ్ లేకుండా మనం దీంతో మనం మ్యూజిక్ అనేది వినొచ్చు. ఇది మన బ్యాటరీ డౌన్ అయినప్పుడు యూజ్ అవుతుంది. ఇట్లా మనం బోత్ సైడ్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా మనం ఛార్జింగ్ అయిపోయినప్పుడు చేసుకోవచ్చు. మరి కనెక్టివిటీ ఎట్లా అంటే, ఫస్ట్ అక్కడ బ్లూ బటన్ దాన్ని ప్రెస్ చేస్తే అది ఆన్ అయిపోతుంది. ఆన్ అవ్వగానే మన మొబైల్లో బ్లూటూత్ దగ్గర అది ఓపెన్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. బోట్ రాకర్స్ 400 అని అక్కడ కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఫస్ట్ టైం ఏంది పేర్ చేయాల్సి వస్తుంది, తర్వాత ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. దీని మ్యూజిక్ శాంపుల్ మీరు వినొచ్చు. అంటే ఈ శాంపుల్ నా మైక్ ద్వారా మీరు వినొచ్చు, కానీ యాక్యురేట్గా ఉండదు, కానీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది దాని సౌండ్ గురించి. Won't you say why you're a stranger now? Your eyes escaping mine when I sit you down. Don't you feel like we're holding on onto a fairy tale, but the magic's gone? సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి అది ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బేస్ కానీ ట్రెబుల్ వోకల్స్ కూడా మనకి క్లియర్గా వినిపిస్తున్నాయి. మరి బ్యాటరీ యూసేజ్కి వచ్చేసరికి బ్యాటరీ యూసేజ్ అయితే 4 days అని వచ్చింది. అక్కడ మెన్షన్ అయితే 8 hours ఉంది, కానీ నాకు మాత్రం 4 days వరకు వచ్చింది. మరి దీన్ని కొనొచ్చా అంటే 1500 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హెడ్ ఫోన్. బెస్ట్ కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ అని. దీన్ని మనం గేమింగ్ హెడ్సెట్ లెక్క కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మైక్ ఉంది, ప్లస్ అందులో సరౌండ్ సౌండ్ వస్తుంది. మనకి ఎనిమీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడున్నా మనం మంచిగా తెలుసుకోవచ్చు. అయితే గేమింగ్ హెడ్సెట్ కూడా వాడుకోవచ్చు. ఈ అన్బాక్సింగ్ ఎలా ఉందో, మంచిగా ఉందో లేదా కమెంట్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ కానీ అన్బాక్సింగ్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.